రేపు కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆమన్గల్ మండల కేంద్రంలో కేటీఆర్ రానున్నారు. కేటీఆర్ వస్తున్న ఈ క్రమంలో కేటీఆర్కి సంబంధించి రైతు దీక్ష కార్యక్రమం ఆమన్గల్ కేంద్రంలో నిర్వహించిన క్రమంలో దీనికి సంబంధించి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్, అదేవిధంగా మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో నిన్న ఈ ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు అంటే సభా ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈ సభా ఏర్పాట్లకు సంబంధించిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గువ్వల బాలతో పాటు నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని అదేవిధంగా జడ్చర్ల అదేవిధంగా ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఈ సభా ప్రాంగణం వద్దకు రావడం జరిగింది. పూర్తిగా ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సభ ఏర్పాట్లు కావచ్చు, సభ ఖర్చులు కావచ్చు, సభ పరిధి కావచ్చు, మొత్తం కేటీఆర్ ఆదేశాల మేరకు ఉప్పల వెంకటేష్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రధానమైన పార్టీ కార్యక్రమాన్ని ఈరోజు మొట్టమొదటిసారిగా ఉప్పల వెంకటేష్ పార్టీ పరంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, లేదంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే ఇండ్ల నిర్మాణం కావచ్చు, వందలాది ఇండ్ల నిర్మాణం కావచ్చు, లేదంటే ఈ ప్రాంతానికి సంబంధించిన పేద విద్యార్థుల చదువుల కోసం కావచ్చు, లేదంటే తల్లిదండ్రులు మరణించిన పిల్లల చదువుల కోసం కావచ్చు, లక్షల కోట్ల రూపాయలు ఉప్పల వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా ఖర్చు చేయడం జరిగింది. ఈ ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి చేయడం తన లక్ష్యమని కోణంలో ఉప్పల వెంకటేష్ పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రజలు చాలా మంది ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన మృతుల కుటుంబాలకు కూడా వాళ్ళ అంతిమ సంస్కారం కోసం ప్రత్యేకంగా 3,000 రూపాయలు గత కొద్ది సంవత్సరాలుగా ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా కుల మత ప్రాంత వర్గ విభేదాలు లేకుండా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎవరైతే ప్రమాదవశాత్తు కానీ లేదంటే అనారోగ్య సమస్యలతో చనిపోతే వాళ్ళ కుటుంబానికి అంత్యక్రియల కోసం 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఉప్పల వెంకటేష్. అదేవిధంగా గూడు లేని వారికి ఇల్లు నిర్మించడం లక్ష్యంగా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉండాలనే కోణంలో, ఎందుకంటే తాను చిన్నతనంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా కాబట్టి ఆర్థికంగా ఎదిగినటువంటి తాను ఖచ్చితంగా పేద ప్రజలకు అండగా నిలవాలనే కోణంలో వందలాది మంది నియోజకవర్గంలోని ప్రజలకి ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది ఉప్పల వెంకటేష్. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం కల్వకుర్తి నియోజకవర్గంలో ఉప్పల వెంకటేష్ పెద్ద దిక్కుగా మారడం జరిగింది. గత ఏడాదిన్నర కాలంగా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత పెద్ద కార్యక్రమం నిర్వహించింది ఏది లేదు. రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ పరిధితో పాటు నియోజకవర్గంలోని మండలాల్లో కార్యక్రమాలు అంటే పార్టీ ఇచ్చే కార్యక్రమాలు విజయవంతం చేసేందుకే నాయకులు వెనుకంజ వేయడం జరిగింది. కానీ ఉప్పల వెంకటేష్ తన చాతుర్యంతో అటు అధిష్టానంతో అంటే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కల్వకుంట్ల కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలతో పాటు జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు, అదేవిధంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థి నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ నియోజకవర్గం పైన పూర్తి పట్టు సాధించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపించేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి నిన్న మొత్తం సభ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది ఉప్పల వెంకటేష్ గువ్వల బాలరాజుతో కలిసి. సందర్భంగా అనేక అంశాలకు సంబంధించి అంటే ఉప్పల వెంకటేష్ సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేకంగా చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి చూద్దాం. మంగళవారం రోజున భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆమన్గల్లో రైతు దీక్షా కార్యక్రమానికి విచ్చేస్తున్నాడు. ఈరోజు ఈ సభా ప్రాంగణాన్ని ఈరోజు వీక్షించడం జరిగింది. మన పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారు, మాజీ కల్వకుర్తి శాసనసభ్యులు జయపాలన్న గారు, జడ్పీటీసీ దశరథ్ నాయక్ గారు, సత్యనాయక్ గారు, జడ్పీటీసీ వివిధ శ్రేణులందరం కూడా ఈరోజు ఈ ప్రాంగణాన్ని వీక్షించడం జరిగింది. అన్ని గ్రామాల నుండి ప్రజలను తరలిస్తున్నాం, రైతులు తరలి వస్తుర్రు. ఈరోజు ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ఖండించడానికి, ఎండకట్టడానికి, ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి విచ్చేస్తున్న కేటీఆర్ గారికి స్వాగతం పలకడానికి, మద్దతు తెలపడానికి కల్వకుర్తి నియోజకవర్గం చుట్టుముట్టున్న నియోజకవర్గాల నాయకులు, రైతులు, యువకులు, మహిళలు తండోపతండాలుగా ఈ నెల 18వ తారీఖు ఆమన్గల్లో జరిగే రైతు దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ నెల 18వ తారీఖు నాడు జరిగేటువంటి రైతు ధర్నాకు విచ్చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా ప్రధానంగా ఈరోజు పార్టీ బాధ్యత వహించి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో తన భుజస్కంధాలపైన జైపాల్ యాదవ్ గారి
సలహాలు సూచనలతోన వెంకటేష్ గారు, ఉప్పల వెంకటేష్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా ఏర్పాట్లు. ఎందుకంటే మనము ఎన్నో చూసినాం, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని మన నానుడి ఉంది. ఇప్పుడు కూడా అదే నానుడిని పుణికిపుచ్చుకొని మనము పోరాటాలను ఉధృతం చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కోర్టుకు వెళ్ళి అనుమతులు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వ వైఖరి, రేవంత్ రెడ్డి గారి విధానాన్ని ప్రజలు ఏ రకంగా చీత్కరించుకుంటున్నారు అనడానికి మొన్న జరిగినటువంటి కోస్గి రైతు ధర్నా, నల్గొండలో జరిగినటువంటి రైతు ధర్నా, సూర్యాపేటలో జరిగినటువంటి రైతు ధర్నా,